హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అండ్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది. టీజీ ఎపిసెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ వచ్చిందనమాట. సో అదేంటి, ఆ వివరాలు ఏంటి అవన్నీ అయితే ఒకసారి మనం చూద్దాం. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. టీజీ ఎపిసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అనగా మనకి 2024కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ఎంతతో ముగిసింది, కాలేజెస్ వారీగా వీళ్ళ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది. ఈవెన్ దో మనకి వచ్చేసి 1,00,000 కంటే ఎక్కువ వచ్చినప్పటికీ 1,50,000 ర్యాంక్ వచ్చినప్పటికీ చాలామందికి అయితే సీట్ అయితే రావడం జరిగింది సిఎస్సి బ్రాంచ్లో ముఖ్యంగా. సో ఆ విధంగా ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ యొక్క పీడిఎఫ్ ఉంది కదా, సో ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, సో ఇది ఏ విధంగా పొందాలి ఏంటి అని చెప్పేసి నేను లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా. సో దట్టు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలామందికి ఒక విషయం నేను చెప్తున్నాను, ఇప్పుడు టైం వేస్ట్ అని కాదు కానీ ఒక విషయం మీకు తెలియాలి. చాలామంది ఏం చేస్తారంటే మెంటర్షిప్ తీసుకుంటారు వేరే ఛానల్స్. నేను మెంటర్షిప్ ఇవ్వను మన ఛానల్ నుంచి. సో వేరే ఛానల్స్ నుంచి అయితే మెంటర్షిప్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, 2,000, 3,000, 4,000 ఛార్జ్ చేస్తూ మీ దగ్గర ఈ యొక్క డేటా అనేది మీకు షేర్ చేయరనమాట ఫ్రీగా. బట్ నేను ఇక్కడ మీకు ఎలా పొందాలి ఏంటి అని చెప్పేసి నేను వర్క్ చేసి మరి మీకోసం అయితే క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించి మరీ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి నేను చూపిస్తాను, చెప్తాను కూడా అదంతా. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఏముంటుందంటే, మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ మాలాంటి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని చాలామంది కొంచెం చూడరనమాట. ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం లాభం, డబ్బులు పే చేస్తేనే క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది తప్పండి, ఓకేనా. అండ్ ఈ యొక్క వీడియోలో ఒకటి ఏంటి అంటే, టోటల్గా మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, సో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని బ్రాంచెస్ అయితే ఇందులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ యొక్క డేటా వచ్చేసి ఫోన్లో చూపిస్తే క్లియర్ కట్గా లేదనుకుంటా. సో నేను వచ్చేసి మీకు ఇది నెక్స్ట్ డెస్క్టాప్ సైట్ నుంచి అయితే మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అయితే ఇది డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, టీజీ ఎపిసోడ్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది యొక్క దాంట్లో ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్స్ ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఆ యొక్క కోడ్తో కూడినటువంటి నేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఉంటుంది, ఓకేనా. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఇట్లా అన్నీ ఉంటుందన్నమాట, ఓకేనా. సిబిఐటియా ఏంటి అని చెప్పేసి మీరు ఇన్ కేస్ కోడ్ తెలియకపోతే ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అయితే కరెక్ట్గా ఇక్కడ మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, బండ్ల కూడా, అంటే మనకి హైదరాబాద్ రీజియన్లోనే చాలా ఉన్నాయి కాబట్టి, సో ఆ యొక్క రీజియన్లో ఏ ప్లేస్లో ఉంది అవంతా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుందన్నమాట డేటా, ఓకేనా. డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది. అండ్ కో ఎడ్యుకేషనా లేదంటే సెపరేట్ ఎడ్యుకేషనా, ప్రైవేట్ కాలేజ్ టైప్ ప్రైవేట్ కాలేజా, గౌట్ కాలేజా అని చెప్పేసి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ అంటే మీకు తెలుసు కదా, సిఎస్సియా, సిఎస్ఎంఆ, ఈసీఏయా, ట్రిపుల్ఈయా, మెకానికలా, సో సివిలా, ఇట్లా మనకైతే చాలా ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ యొక్క బ్రాంచ్ అనేది కంపల్సరీగా మీరు క్లియర్ కట్గా చూసుకోండి ఫస్ట్, ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ ఈ యొక్క బ్రాంచెస్ అయితే క్లియర్ కట్గా మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటి, ఇక్కడ బ్రాంచ్ యొక్క కోడ్ తర్వాత బ్రాంచ్ యొక్క నేమ్ అయితే ఇస్తారు, మీరు చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఎం అంటారు, ఓకేనా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సో మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఇలా అయితే మనకైతే ఆల్ బ్రాంచెస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చింది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో ఏంటి అంటే, మనకి కేటగిరీ వారీగా మీకు కేటగిరీ వారీగా లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్తో ఫిల్ చేశారు ఈ యొక్క సీట్ అని చెప్పేసి మనమైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ మనకి 2 ఉంటుందన్నమాట. ఒకటే కేటగిరీలో 2 రిజర్వేషన్స్ ఉంటుంది, ఓకేనా. ఓసీ బాయ్స్కి ఇన్ని, ఓసీ గర్ల్స్కి ఇన్ని అని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట. ఓసీ అంటే కోటా ఉంటుంది దీనికి సెపరేట్గా, రిజర్వేషన్ కోటా లాగా. సో ఆ విధంగానే వాళ్ళైతే మనకి ఫిల్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గర్ల్స్ అయితే గర్ల్స్ చూసుకోండి, బాయ్స్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఓసీ గర్ల్స్ అండ్ ఓసీ బాయ్స్ చూసుకున్న తర్వాత బీసీఏ బాయ్స్ అండ్ బీసీఏ గర్ల్స్ అండ్ బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బీసీడి బాయ్స్ అండ్ గర్ల్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే బాయ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్లో జనరల్ అండ్ గర్ల్స్ ఓయూ అని ఉంటుంది.
ఇక్కడ జనరల్ అనేసి అనుకుంటే మనకేంటంటే, జనరల్‌లో బాయ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. గర్ల్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సెపరేట్‌గా గర్ల్స్ అని అన్నారనుకోండి, ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఆ యొక్క కోటా అనేది వర్తిస్తది. అందులో బాయ్స్ అయితే వెళ్ళకూడదు. అండ్ లాస్ట్‌లో ఇక్కడ ట్యూషన్ ఫీస్ కూడా ఇచ్చారు. ఓకేనా? సో, మీకెంత ర్యాంక్ వచ్చినా గాని ఈ యొక్క ట్యూషన్ ఫీస్ అయితే ఉంటుంది. ఈ యొక్క కాలేజ్‌లో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ అఫిలియేటెడ్ టు జేఎన్‌టీయూఆ, ఓయూఆ ఏదో ఒకటి మీరు చూసుకోండి. ఉండండి. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం ఈ యొక్క హెడ్‌లైన్స్ అయితే చూసేసాం గదా! క్లియర్ కట్ డేటా అయితే ఇప్పుడు మళ్ళీ మనమైతే చూద్దాం. ఎంత ర్యాంక్‌తో ఫిల్ చేశారు ఏంటి అని జెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ మనకి ఏసీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చూసుకున్నట్టయితే మనకి సీఎస్ఈ బ్రాంచ్‌లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క దాంట్లో చూసుకోండి. మనకొచ్చేసి ఇక్కడ మీరు కేటగిరీ వారీగా చూసుకున్నట్టయితే బీసీ ఓసీ బాయ్స్‌కి చూసుకున్నట్టయితే మనకి 23,000 ర్యాంక్‌తో అయితే ఇక్కడ వీళ్ళైతే సీఎస్ఈలో సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ ఏలో చూసుకున్నట్టయితే 57,000 అండ్ అలాగే బీసీ బిలో 35,000 అలాగే బీసీసీలో 87,000 వరకు కూడా ఎళ్ళింది. అండ్ అదే విధంగా ఇక్కడ బీసీఈలో చూసుకున్నట్టయితే నార్మల్‌గా 74కి అయితే ఎళ్ళింది. వాళ్ళది ఎలాగో ఎళ్తుందనమాట. ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 77,000 ర్యాంక్ కూడా వెళ్ళిపోయింది. అండ్ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 88,000 కూడా ఎళ్ళిపోయింది. అలాగే ఎస్టీ గర్ల్స్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క మార్క్ చేసిన దాంట్లో చూడండి. మీరు వేరే దగ్గర చూడకండి. ఇక్కడ పూర్తిగా అయితే ఇక్కడ లక్ష ఆహ్, 1,16,000కి ఎళ్ళిపోయిందనమాట. ఓకేనా? సో, మీరు ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 27,000 వరకు గూడా ఎళ్ళిపోయింది. అండ్ దీనికున్నటువంటి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే 1,10,000 వరకి ఆ ఫీ అయితే ఉందనమాట. అండ్ ఈ విధంగా మీరైతే చెక్ జేసుకోండి. మీకొక అనాలిసిస్‌కైతే వస్తారనమాట. ఎందుకు అని జెప్తున్నానంటే, ఇప్పుడు మీరు మెంటర్‌షిప్ తీసుకున్నా కానీ వాళ్ళు చేసేది ఇదే డేటా అనమాట. ఇదేదో మనమే చేసుకోవచ్చు గదా! ఈజీగా అవుతుంది అని జెప్పేసి నేను అంటున్నాను. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ పట్టేసి ఈ యొక్క ఈ యొక్క ఫైల్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అని జెప్పేసి నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఓకేనా? మీకు ఈజీగానే ఉంటుంది డౌన్‌లోడ్ చేసుకోవడం. ఇక్కడ ఏంటి అంటే మీరు చేసేదేంటంటే ఒక నోట్‌బుక్ పెట్టేసుకొని మీకు ఏ కాలేజ్‌లో అయితే ఏ బ్రాంచ్‌లో గావాలి, మీకెంత ర్యాంక్ వచ్చింది ఏంటి అని జెప్పేసి మీరు ఒకటి అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి డేటాతో మీరైతే కాలేజెస్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీకొక ఐడియా వస్తది. ఓకే. ఈ కాలేజ్‌లో నాకొస్తది. ఈ కాలేజ్‌లో నాకొస్తది అని జెప్పేసి ఇంతటితో ముగిసిందని జెప్పేసి మనకైతే ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1,16,000కు వరకు గూడా ఎళ్ళిపోయింది. సీఎస్‌సి బ్రాంచ్‌లో. ఈ యొక్క కాలేజ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఈవెన్ థో మీకు ఇన్ కేస్ ఎక్కువ వచ్చిందనుకోండి ర్యాంక్, ఎక్కువ ర్యాంక్ ఎక్కువొస్తే ఏమవుతుంది? సో, మాకు ఇష్టమైన బ్రాంచ్‌లో చదువుకోవాలనుకున్నాం. సో, మాకు కాలేజ్ యొక్క డీటెయిల్స్ తెలియదు. కానీ ఏం చేద్దాం? కానీ చదువుకోవాలి. ఎక్కడైనా పర్లేదు. ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా మందికి ఉంటుందన్నమాట. సో, వన్స్ మీరు కంప్లీట్ చేశారనుకోండి ఎక్కడైనా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? మనకైతే డెఫినిట్‌గా అయితే మంచి ప్లేస్‌మెంట్స్ అయితే దక్కుతాయి. ఈవెన్ థో మీరు బయటకొచ్చినా గాని బావుంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో ఒక్కసారి మీరు చూసుకోండి ఇక్కడ. ఇక్కడ బీసీఏ వాళ్ళకి చూసుకున్నట్టయితే 1,13,000 వరకు వెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ బీసీబీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 95,000 ర్యాంక్ గూడా ఎళ్ళిపోయింది ఇక్కడ సీఎస్‌సి బ్రాంచ్‌లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీఎస్‌సి బ్రాంచ్‌లో చూసుకోండి. సారీ అదొచ్చేసి సీఎస్ఎం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీఎస్‌సి బ్రాంచ్‌లో చూసుకున్నట్టయితే బీసీఏ వాళ్ళకి చూసుకున్నట్టయితే 1,16,000 వరకు గూడా ఎళ్ళిపోయింది. ఓకేనా? సో, ఈ విధంగా మీకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళకి 1,27,000 ర్యాంక్ వరకు గూడా లాస్ట్ ఇయర్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరొచ్చేసి సీబీఐటీలో చూడండి. ఒకసారైతే మీరు సీఎస్‌సి బ్రాంచ్‌లో సీబీఐటీలో చూసుకున్నట్టయితే మనకెలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడ ప్లే చేశాను చూడండి. లాస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి 1900కి అయితే క్లోజ్ అయిపోయిందనమాట. అలాగే బీసీఏ వాళ్ళకి 4,000తో క్లోజ్ అయిపోయింది. అండ్ గర్ల్స్‌లో వచ్చేసి 5,000తో క్లోజ్ అయిపోయిందనమాట. ఈ ఇయర్ వచ్చేసి చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ యొక్క కాలేజెస్ మధ్యల. ఓకేనా? సో, ఇంతకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఈ ఇయర్ వచ్చేసి ర్యాంక్ కట్ ఆఫ్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు. బట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఉండే అనమాట. ఓకేనా? ఇదొచ్చేసి అఫిలియేటెడ్ టు తెలుసు కదా మనకి ఓయూ కిందకొస్తే వస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఎంఆర్ కాలేజ్ అయితే చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి సీఎస్‌సి బ్రాంచ్‌లో ఎలా ఉందో ఒకసారైతే మీకు చూపిస్తా అనమాట. ఇక్కడ మనకి సీఎంఆర్ అటానమస్‌లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చాలా మందయితే బెస్ట్ కాలేజ్‌గా అయితే కోరుతున్నారు. అండ్ ఎక్కువ మంది ఇక్కడ చదువుకోనికైతే ప్రిఫర్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేటగిరీ వారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 14,000 వరకు కూడా ఎళ్ళిపోయింది. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 35,000
19,000, 20,000, 49,000, 65,000 ఇలా అయితే వెళ్ళిపోయిందనమాట. అండ్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 20,000, 36,000 అలా వెళ్ళిపోయింది. అండ్ మిగతా వాళ్ళకి చూసుకున్నట్లయితే మిగతా కేటగిరీ వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా 40,000, 54,000, 58,000, 67,000 అండ్ ఈ విధంగా అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క కాలేజ్‌లో. సో నేనేం చెప్తున్నా అంటే ఈ విధంగా మీరైతే మీకు ఏ కాలేజ్‌లో నచ్చుతుందో ఆ కాలేజ్‌కైతే మీరైతే ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఒక ఐడియా అయితే వస్తదనమాట. ఈ యొక్క పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ గీతాంజలి మనకి ఈ యొక్క కాలేజ్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ సీఎస్‌సి బ్రాంచ్‌లో ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ ఈ యొక్క కాలేజ్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ చానా హై ర్యాంక్ వరకైతే వెళ్ళిపోయిందనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గనుక ఇక్కడ అవంతి కాలేజ్ ఆఫ్ అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఈ యొక్క కాలేజ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సీఎస్‌సి బ్రాంచ్‌లో ముఖ్యంగా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఓసీ కేటగిరీ వాళ్ళకి 61,000 వచ్చినా గాని సీట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్టయితే 1,34,000 వచ్చినా గాని ఇక్కడ ఫస్ట్ ఫేజ్‌లో సీఎస్‌సి బ్రాంచ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో సీట్ అయితే రావటం జరిగిందనమాట. ఇలా మనకు తెలియనటువంటి కాలేజెస్ అయితే చానా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరేం చేసుకుంటారు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో ఈ యొక్క కాలేజ్ నేమ్ తెలియదు. అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అంటే మాకు తెలియదన్నా అని చెప్పేసి మీరనుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో ఈ యొక్క కాలేజ్ మిస్ చేసుకున్నారు. మిస్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫేజ్‌కి ఈ యొక్క కాలేజ్ ఉండదన్నమాట. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క కాలేజ్ ఆల్రెడీ మనలాంటి గెస్ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి ఒక నోట్ మేకింగ్ చేసుకొని ఈ యొక్క పీడీఎఫ్‌ని తరచుగా చూసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క కాలేజ్‌లో సీట్ అయితే ఉంది. ఈ యొక్క సీఎస్‌సి బ్రాంచ్‌లో మేము పెట్టుకుంటాం అని చెప్పేసి పెట్టుకుంటారన్నమాట. పెట్టుకున్నప్పుడు వాళ్ళకేంటి ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ మీకొచ్చే సీట్ అనేది ఆల్రెడీ ఇక్కడ లాక్ అయిపోతది. సో, అందుకొరకే నేనేం చెప్తున్నా అంటే మీరు క్లియర్ కట్‌గా ఫస్ట్ ఈ యొక్క పీడీఎఫ్‌ని అనాలిసిస్ చేసేసి, ఈ ఎక్సెల్ షీట్‌ని అనాలిసిస్ చేసేసుకొని ఇంటికాడ ఖాళీగా ఉండలేక ఒక బుక్ మేక్ చేసుకొని, ఈ యొక్క బుక్‌లో మీకు కావాల్సినటువంటి బ్రాంచ్‌లో ఎంత ర్యాంక్‌తో లాస్ట్ ఇయర్ ఫిల్ అయిపోయినాయో ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఓకేనా? ఆ విధంగా మీరు చేస్తే గనుక మీరే సక్సెస్ అవుతారు. మీకే మంచి సీటొస్తది. ఇప్పటివరకి కష్టపడింది ఒక ఎత్తు. ఇప్పటి నుంచి కష్టపడేది ఇప్పుడు సీటొచ్చేంత వరకి మీరు కష్టపడేది ఒక ఎత్తనమాట. అందుకొరకి మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క పీడీఎఫ్ ఎలా పొందాలి ఏంటి అని చెప్పేసి మీకైతే డౌట్ ఉంది గదా! సో, ఆ యొక్క డౌట్ అయితే సాల్వ్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్‌లో అయితే టీజీఏపీ సెట్ 2024 అని చెప్పేసి టైప్ అయితే చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తది. ఈ యొక్క ఫస్ట్ లింక్ పై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ ఇలాగైతే వస్తదనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే అన్నింటికి సంబంధించినవంటి లైక్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్‌కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అండ్ అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నటువంటి ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉంటదనమాట. ఇలా మీరైతే క్లిక్ చేసేసి ఇలా మీరు క్లిక్ చేసేసుకొని ఈ యొక్క లింక్స్ ద్వారా మీరైతే ఈ ఎక్సెల్ షీట్‌ని అయితే పొందొచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.